అసలు మర్డర్ ఎందుకు చేసినావు అన్నా? నీ కథ చెప్పు అన్నా. నేను మర్డర్ చేసిన దగ్గర నుంచి ఈ కాలనీలో నాతో ఎవరు మాట్లాడలే. మీరు మాట్లాడతారు, సో మీకు నా గురించి చెప్తా. ఎందుకంటే మీరు నాలుక అవుతాము. రే, నువ్వు బాగుపడవారా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది, పని లేదు ఏం లేదు. చిన్న పొరాలతో తిరుగుతాను. అసలు నీకు తిండేట పడుతుంది రా పైకి. ఆఖరికి బువ్వ కూడా నేనే అనుకోండి అవుతుంది. కనీసం నీకు పని చేయాలన్న ఆలోచన లేదు. నీ సోపది వాళ్ళు లచ్చలు లచ్చలు సంపాదిస్తారు. నువ్వు మాత్రం సిగ్గు లేకుండా తిరుగుతాను. 24 గంటలు ఒకటే ఫోన్ ఒత్తుడు. ఎక్కడికన్నా పోయి జాబ్ రాదా? ఎక్కడికన్నా పోయి జాబ్ రాదా? హలో హలో, చెప్పురా. ఎదుగురా మనం ఎప్పుడు ఉండే కానీ ఉన్నా. ఎత్తును. ఏం లేదు, కూర్చున్నా ఖాళీ. సరే, వస్తున్నా, బయటికి వేద్దాం. సరేదా. సరే. ఏమైందిరా గట్ల వస్తున్నావు ఒక్కనివే? ఏమో పెద్దలతో బుద్ధం అవుతుందో. హలో అన్న, అన్న నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చినా అన్న? వచ్చేదా తమ్ముడు? అన్న వస్తున్నా. సరే అన్న. చెల్లి బండికి నాతో అయితే నేను ఇన్నే కొడతా. నీకు కావాలి? అరే ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇది కొడితే ఎదుటోడు ఎవడేమన్నా మనకు సంబంధం ఉండాలి భయ్, ప్రశాంతత ఉంటుంది. అరే ఏమైంది మామ? అరే నరే లేరా, ఏమైందిరా? అరే ఏం కాలే మామ. అరే ఏం కాలే మామ. ఏమైంది మామ? ఈ రాత్రి తిరుగుడు ఏందో, ఈయన కథ ఏందో. రే ఏందిరా నువ్వు?
నీ అయ్యా అరే నువ్వు పొద్దుంతా తిరుగుతున్నావు అనుకుంటే రాత్రి కూడా స్టార్ట్ చేసినావారా? వాడకట్ల ఇజ్జత్ అంతా పోతుంది రా. మీ తమ్ముడు ఏం పని చేస్తాడంటే ఏం చెప్పాలరా? నా తల తీసేసినట్టు అవుతుంది రే. లే ఇక నువ్వు మారవరా, నీ సావు నువ్వు సావు ఇక పో. రే అరే నరేషు రే లేరా తమ్మి లే. నేను మన ఊరు దాకా పోయేస్తా, ఒకసారి ఈ పేపర్ మీద సంతకం పెట్టరా. ఇటు వెళ్ళి ఇటు పట్టు. అయ్యో దీని మీద పెట్టిరా. రైట్ సరేరా, నేను పోయేస్తా ఇక మరి జాగ్రత్త. ఏడున్నావురా? నేను బయట ఉన్నా. నాకు మళ్ళీ దగ్గర కావాలి. సరే మామ తీసుకొస్తా. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నదా, నేను షర్ట్ చేంజ్ చేసుకొని ఉంటా. సరే మామ తీసుకొస్తా. సరేరా వస్తున్నా. అరే మామ, ట్రక్ డేంజర్ ఉందిరా. నా డేంజర్ నీటి వస్తుంది, ఇంటికడ దించుపో. సరే పోరా పోదాం. అరే గది కాదురా మన బండి, గిట్రా గిద్దారా గిట్రా. ఓకే రైట్ రా, రైట్ ఓకే రైట్ రైట్ రా. రే చెప్పరా. హలో చెప్పరా. ఎవడున్నావురా? ఇప్పుడే తిని ఇట్లా బయటకు వచ్చిన. నాకు ట్రక్ కావాలి. లేదు మామ, నిన్న తీసుకున్నది అయిపోయింది నా దగ్గర. మళ్ళీ తీసుకొద్దామంటే డబ్బులు కూడా లేవు నా దగ్గర, అయిపోయినాయి. నేను ఫోన్ పే చేసి తీసుకొచ్చేసి. సరేరా పంపి మరి తీసుకొస్తా. సరే హాయ్ మామా. నమస్తే. తీసుకొచ్చిన తీసుకొచ్చిన. డోర్ పెట్టు.
అయిపోయిందా అమ్మ? అయిపోయింది మామ. ఈ 5,000 కింద తక్కువ వస్తా. ఏద్దాం మరి. అరే మనం కూడా స్టార్ట్ చేద్దాం రే దందా. ఏంటి ఈ దందా మనం స్టార్ట్ చేద్దాం పట్టు. మనతో కాదురా. ఫోన్ చేయి. తమ్ముడు చెప్పు, నైట్ ఫోన్ చేసినావు, మాలు కావాలా? నమస్తే. నమస్తే తమ్ముడు, ఏమైనా తమ్ముడు మాలు కావాలా? మాల కాదన్న, మేము కూడా నీతో ఈ దందా స్టార్ట్ చేస్తాం. పిచ్చి లేచిందా తమ్ముడు? ఇచ్చి కాదన్న, మేము కూడా నీతో దందాలు స్టార్ట్ చేస్తాం. అరే అద్దరా బాబు, జీవితం నాశనం అవుతుంది రా. అన్న మేము చూసుకుంటాం, ఏమైనా మేము చూసుకుంటాం. నీతో దందా స్టార్ట్ చేస్తాం. తమ్ముడు అన్న నువ్వు జస్ట్ మీరు అనుకున్నంత ఈజీ ఉంటుంది రా. ఊపిలకు దిగినం అంటే గుంజుకుంటది, మీరు జీవితం నాశనం అయితే. అన్న ఏం కాదన్నా, బాబు ఉండురా. అన్నా మేము చూసుకుంటాం అన్నా, మేము చూసుకుంటామన్నా. తమ్ముడు చెప్పురా. అన్నా మేము కూడా నీతో దందా స్టార్ట్ చేస్తాం. అరే అద్దరా బాబు, మీకు అన్న అర్థమైతే లేదు. అరే నేను చెప్పాను ఒక్క నిమిషం చెప్పి, మంచి మంచులు కూడా ముడ్డ గురి స్పీకర్ అన్నా నేను చేస్తానే. అన్న మేము చూసుకుంటామన్నా. అన్న ఏదున్నా నేను చూసుకుంటాను. తీసుకొని ఎంజాయ్ చేయరు కానీ మీరు అంటే లేదన్నా, మేము చూసుకుంటాం. నేను కూడా నీతో నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేసి బంద్ చేయరా బాబు. అన్న ఈయన అన్న నేను చెప్పేది ఫస్ట్. రేపు ఫోన్ కాడ చేస్తుండ్రా బాయ్. అరే ఎందుకు ఎంత గుర్తుందాం తింటారు మీరు? అన్న చెప్పేది నాన్న. ఏం చెప్తారు చెప్పురా. అన్న మనం ముగ్గురం కలిసి దందా స్టార్ట్ చేద్దామే. నువ్వు జస్ట్ మాలు పట్టుకొచ్చి మాకు అప్పు చెప్పు, మిగతా అంతా మేము చూసుకుంటాం అన్న. నేను అన్న నీ పేరు ఏడా బయట రాకుండా నేను చూసుకుంటాను. పైసలు ఉన్నాయంత అన్న ఎంత అవుతుంది అన్న పైసలు? ₹1,00,000 అవుతాయి అన్న. మరీ ₹1,00,000 ఏందన్నా? అన్నా నేను సెట్ చేస్తా, నువ్వు సెట్ చేయి. సరే రేపు ₹1,00,000 తీసుకొని రేపు నైట్ ఫోన్ చేయరు, నేను చెప్పిన ప్లేస్కు రారు. ఓకే అన్న. ఓకే అన్న. మీకు ఏమైనా మీకు నాకు సంబంధం లేదు. ఓకే అన్న, డీల్. ఓకేరా. ఇప్పుడు ₹1,00,000 అంటే ఏడు సెట్ చేస్తారు. ఏమా అన్న ఉన్నారా వాళ్ళప్పుడు సెట్ చేద్దాం. ఏ లైట్ పిచ్చి లైట్ వెళ్తారు వద్దురా. ఏ లైట్ మామ నేను చూసుకుంటా అంటున్నా. లైట్ అంతే పిచ్చి. తమ్ముడు చెప్పు తమ్ముడు. అన్న బయలుదేరుతున్నావు, ఎక్కడ రమ్మంటావు? స్టార్ట్ అయ్యేదా? స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ మన గాంధీ స్టాచ్యూ ఉంటుంది, అక్కడ నుంచి 3 లైన్ తీసుకొని అన్ని అక్కడ ఉంటున్నాను. సరే అన్న, వస్తున్నాం. ఓకే తమ్ముడు. ఓకే అన్న. హలో అన్న. చెప్పు తమ్ముడు. హలో అన్న, అయితే మనకు తెలిసిన తమ్ముళ్ళు దందాలకు దిగుదామని చెప్తారు అన్న. నాకు కావాల్సింది అదే తమ్ముడు, నమ్మచ్చా మరాలని. నమ్మచ్చ అన్న, మన దగ్గర ఇంతవరకు సరుకు ఉన్న వాళ్ళే, కాకపోతే ఇప్పుడు దందా చేద్దామని వాళ్ళు చూస్తారు. మనకు కూడా మన డ్రగ్స్ అంతా స్ప్రెడ్ కావాలి. ఓకే అన్న, ఇప్పుడు రమ్మంటావా అన్న? సో మన వచ్చేసి తమ్ముడు, నేను ఒక స్పాట్ చెప్తా, ఆడికి వచ్చేసి. సరే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, మాల కోసం వచ్చిన. నువ్వు వస్తున్నావనే తమ్మి, మన వాళ్ళందరినీ బయటికి పంపించేసి నేను ఒక్కరిని వచ్చిన. ఇగో మన మాల్ ఇదే. పైసా మాల్ వచ్చాయి. चल निकाल.
హలో, అరే నా దగ్గర 5 లక్షల సరుకు ఉంది, ఇవ్వనికి ఎంత కావాలో నాకు ఫోన్ చేయి. బాయ్ రైట్. తమ్ముడు చెప్పరా. అన్న ఒక 3 లక్షల మాల్ కావాలన్నా. 3 లక్షల మాలు కావాలి. ఫస్ట్ పేమెంట్ చేయరా. చేసేస్తా అన్న, పేమెంట్ చేసేస్తా. నాకు రేపు మార్నింగ్ కావాలి మాల్. సరేరా, రేపు మార్నింగ్ కాదు రేపు నైట్ వస్తా. మీకు ఎట్లా ఇవ్వాలరా మాల్? అన్నా మీకు మాల్ ఎట్లా ఇవ్వాలరా అంటున్నా. మేము ముగ్గురము అక్కడక్కడ ఉంటాం అన్న, ముగ్గురికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అన్న. సరేరా, రేపు నైట్ మాల్ పంపిస్తా. ఓకే అన్న. ఓకే బాయ్. అరే నేను గుండె నొత్త అంటే కష్టపడి సంపాదించుకొస్తాను, నువ్వేమో తాగి తిరిగి వస్తాను. ఎన్న పోయి చావ రాదురా. అరే అన్నా మనం అనుకున్నట్టే నరిగాడు డ్రగ్స్కి బానిసై వాళ్ళ అన్నని చంపేసిండు.